ఈ నెల మీరు 2,30,000కి అమ్మకాలు చేయాలి. నా తర్వాత విజిట్ 16వ తారీఖున ఉంటుంది. అందుకు ముందు మీరు 70 నుంచి 80,000 సేల్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఫోకస్ ఎస్క్యూఎల్ గురించి గుడ్ నైట్ జంబోది 1 పెట్టె, నంబర్ 1 వైట్ లిలీది 1.5 పెట్టె, ఇంకా నూపూర్ అరపెట్టె. ఈసారి మన 5 రిటైలర్లు నా నుంచి సరుకేమీ తీసుకోలేదు. వారి పేరు మీకు నా DSR లో దొరుకుతుంది. వారికి మీరు తప్పక సరుకు ఇవ్వాలి. మన హోల్సేలర్ బల్జిత్ ఉన్నాడు కదా, అతని దగ్గర ఈజీ డిటర్జెంట్ 7 పీసులే ఉన్నాయి. అతనికి మరో పెట్టి ఇవ్వండి. విజయ్, ఇది నేను మీరు తయారు చేసిన టార్గెట్ షీట్ మీద రాశాను. ఇంకా నేను ఇవాల్టి మీ DSR కూడా చూస్తాను. అవును రమేష్ గారు, ఒకవేళ మీకు ఏదైనా విషయం క్లారిఫై చేయాలంటే నాకు ఫోన్ చేయండి. నేను ఫోన్ లో టచ్ లో ఉంటాను. తప్పకుండా. ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, విజయ్ రమేష్ గారికి మధ్యంతర సేల్స్ ప్లాన్ వివరించారు. అలా చేయడం వల్ల రమేష్ గారు తన మధ్యంతర టార్గెట్ ను అందుకోవడంలో సఫలమవుతారు. రండి మన గ్రూప్ లో డిస్కస్ చేద్దాం. సరే రమేష్ గారు, ఇక నేను బయలుదేరతాను. అయితే ఫ్రెండ్స్, ఇది ISR విజయ్ ఇంకా ఆయన సబ్ స్టాకిస్ట్ రమేష్ గార్ల మధ్యన సాయంత్రం జరిగిన సంభాషణ. రండి ఇప్పుడు మన గ్రూప్ లో చర్చిద్దాం ఆయన ఈ రోజు ఏమేం డిస్కస్ చేశారో.